Ganesh, Ganapati, Papa. Hey guys, welcome back to our channel. నేను మీ సంతోషి. ఏం చేస్తున్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళకి మన వీడియో వచ్చేసి ఎంత బాగుంటుందంటే, సో వీడియో ఎండింగ్లో మీరే చెప్తారు సూపర్ అని చెప్పేసి. సో వినాయకుడు ఊరేగింపు అండి. సో లాస్ట్ వీడియోలో నేను మా కాలనీలో వినాయకుడు చూపించాను కదా, ఇది వచ్చేసి మా ఊరి వినాయకుడు అండి. సో ఎంత బాగుందంటే అసలు ఆ ఖైరతాబాద్ వినాయకుడు ఊరేగింపు ఉంటుంది కదా, సో అలానే ఉంది. దానికి అసలు సూపర్ ఉందండి. ఫుల్ సౌండ్స్ అండి, అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పక్కన డీజే సౌండ్స్, అలాగే గాలి సౌండ్. సో అందుకే నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానండి. సో ఫస్ట్ టైం అన్నమాట లైఫ్లో నేనైతే చూడడం ఇంత పెద్ద వినాయకుడిని, ఇంత పెద్ద ఊరేగింపుని. చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తున్నాము. ఎంతమంది తెలుసా, వేలలో ఉన్నారండి. కేవీ నరసింహ గారి పాట 35,000. క్లాస్ క్లాస్. విన్నారు కదండి, ఇంకా లడ్డూ పాట అయితే జరుగుతుంది. నేను ఒక్కసారి బ్యాక్ సైడ్కి వచ్చానన్నమాట. సో లంచ్ ప్రిపరేషన్ ఎలా చేశారని చెప్పేసి 12 o'clockకి స్టార్ట్ చేశారండి మధ్యాహ్నము. సో 4 అయింది, అయినా ఇంకా పెడుతూనే ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది తెలుసా, చాలామంది. అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదండి. సో ఇక్కడ గిన్నెలు కూడా చూసారు ఎంత పెద్ద పెద్దవి. సో లంచ్ అయితే సూపర్గా ఉంది. ఆబ్వియస్గా దేవుడి భోజనాలు అయితే అదిరిపోతాయి అన్నమాట. సో దేవుడి భోజనాలు అంటేనే ఆ టేస్ట్ అలా వచ్చేస్తుంది, మనం చెప్పలేము ఇంకా దాన్ని. ఇంకా చూసారా బూరెలు ఎన్ని వేస్తున్నారో. నేను షూట్ చేసే టైంకి 3 o'clock అయిందండి, మధ్యాహ్నం 3 o'clock అయిందనమాట. అయినా ఇంకా ఇన్ని వేస్తున్నారంటే అర్థం చేసుకోండి, చాలామంది అన్నమాట. సో వేలల్లో ఉన్నారు జనం అయితే. లడ్డు పాట పూర్తయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి సో చిన్న లడ్డు పాటలు, అలానే దేవుడు ఉండి, అలానే కలసం పైన పెడతారు కదండి రవికల గుడ్డ, అలానే దండలు. సో ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ నాకు తెలిసి అన్ని వినాయకుడు నిమజ్జనాలు ఫ్రైడే అయిపోయినాయి కదండి, బట్ ఈ వినాయకుడు నిమజ్జనం వచ్చేసి సండే పెట్టారనమాట. సో ఈ ప్రోగ్రామ్స్, ఈ భోజనాలు అన్నీ సండే. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన అండి, అండ్ మా స్కూల్. దేవుడు ఉండి అండి, దేవుడు ఉండి. ఏంటది హెలికాప్టర్, ఏంటది దేనికి? గణేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 10 లక్షల ఫండ్ తెప్పించి ఇస్తారన్న వాళ్ళ సొంతంగా మీరందరూ సహకరించండి, తెప్పిస్తామని చెప్తున్నారు. అడిచిపల్లి రవి గారి పాట 11,000. ఇంకా వేలం పాటలు అయితే జరుగుతున్నాయండి. సో మేమైతే బయటకు వచ్చేసాము. సో కొంతసేపు ఇంటికి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వద్దామని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మేము చదువుకున్న స్కూల్ అన్నమాట. సో కాకతీయ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక కింద కామెంట్ చేసేయండి. ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 6:30 అయిందండి ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. ఇప్పుడైతే కొంచెము క్రౌడ్ తగ్గిందనమాట. అండ్ అన్నీ వేలం పాటలు అయిపోయాయి, బూర్లు ఎగరేయడం అయిపోయాయి, అన్నీ అయిపోయాయండి. పొద్దున్న నుంచి ఎవరు లేకపోతే బాగుండు, వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి వీడియో తీసుకుందాం అనుకున్నానండి. సో బేసిక్గా ఇప్పుడైతే ఎవరు లేరు. సో ఒక క్లిప్ అయితే నేను తీసేసుకున్నాను వినాయకుడిది. ఇక్కడ కొంచెం గొయ్యి కింద తవ్వుతున్నారు కదండి, మేము అదే అనుకున్నాం ఏంటి వినాయకుడి ముందు గొయ్యి తవ్వుతున్నారు అని చెప్పేసి. సో మీకు ఇంకొంచెం సేపట్లో ఎందుకు తవ్వారనేది అర్థమైపోతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి.
ఎందుకు అడ్డం ఫైనల్గా వినాయకుడిని అయితే ట్రాలీలోకి ఎక్కించేశారండి. సో ఆ గొయ్యలు ఎందుకు తవ్వారో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. సో ట్రాలీ టైర్స్ అందులో దింపడానికి అన్నమాట. అంటే స్టేజ్ మరియు ట్రాలీ ఈక్వల్ అవుతే లాగడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎంతమంది లాగారు కదండి. అయినా కానీ అసలు వినాయకుడు కదలలేదన్నమాట. సో చాలాసేపు పట్టింది. సో ½ an hour అలా పట్టిందన్నమాట. సో లాగి ట్రాలీలోకి ఎక్కించడానికి. ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైందండి అందరికీ. పైన వచ్చేసి ఐరన్ది రాడ్ ఉందండి. అదే టెంట్స్ వేస్తాం కదా, సో ఐరన్ రాడ్ అనమాట. అది తీయడానికి రాదు. బట్ కొంచెం వినాయకుడిది టచ్ అవుతుందేమో అని చాలా భయపడ్డారు. బట్ టచ్ అవ్వకుండా సో చాలా బాగా వచ్చేసింది. అది అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇంకొక రాడ్ ఉంది. ఇది అయితే పక్కా టచ్ అయిపోతుందండి. సో అది ఏం చేశారంటే లూజ్ చేసి దాన్ని పైకి ఎత్తి తర్వాత వినాయకుడిని తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టెన్షన్ అండి. ఎక్కడ టచ్ అయిపోతుందో, ఎక్కడ లేట్ అయిపోతుందో, అసలు ఎలా వస్తారని చెప్పేసి. బట్ చక్కగా వచ్చేసారు. ఇప్పుడు కదా అసలైన ఊరేగింపు మొదలైందండి. డీజే మామూలుగా లేదు. అక్కడున్న జనం చూసారా అసలు ఎంతమంది డ్యాన్స్ చేస్తున్నారు డీజే సాంగ్స్కి. అస్సలు డీజే సాంగ్స్ కానివ్వండి, వీళ్ళ డ్యాన్సులు కానివ్వండి అస్సలు మామూలుగా లేవన్నమాట. ఒకళ్ళ మించి ఒకళ్ళు తగ్గేదే లేదంటున్నారు. అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఒక్క 2-3 గంటలన్నా చేసి ఉంటారు చూడండి. వాళ్ళకి అసలు అలుపే లేదన్నమాట. అండ్ సాంగ్స్ అయితే అద్దర కొట్టేశారు. నేను సౌండ్ పెట్టేదాన్నండి. బట్ మళ్ళీ కాపీరైట్స్ స్ట్రైక్ వస్తుంది కదా అని చెప్పేసి సౌండ్ అయితే తీసాను. నిజంగా మామూలుగా లేదండి. ఫస్ట్ టైం తెలుసా నేను ఫస్ట్ టైం ఇలా చూడడం, ఇంత పెద్ద ఊరేగింపుని, ఇంత పెద్ద వినాయకుడిని చూడడము. సో అక్కడ అంత లేడీసే ఒక 500 మంది అన్న ఉండుంటారండి డ్యాన్స్ చేసేవాళ్ళు. అండ్ పక్కన ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అసలు లెక్క లేదన్నమాట. సో సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఈ డీజే సౌండ్కి వీళ్ళ డ్యాన్సులకి భూమి అయితే ఊగిపోతుందన్నమాట. సో మేమైతే నార్మల్గా నుంచున్నాము, అయినా కానీ మమ్మల్ని ఊపేస్తుందన్నమాట. సో భూమి అంతమంది అంతలా డ్యాన్స్ చేస్తే మామూలుగా లేదండి అసలు. సో ఇంక అక్కడ ఉండలేము ఆ సౌండ్కి అని చెప్పేసి హర్షికుడు ఉన్నాడని మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైకి వచ్చేసాము. అక్కడి నుంచి చూస్తున్నాం అన్నమాట. సో మామూలుగా లేదు. వెంటనే వీడియో అప్లోడ్ చేసేసేదాన్నండి. బట్ థ్రాట్ పెయిన్ వల్ల వాయిస్ అయితే బాగాలేదు అస్సలు. సో అందుకే ఒక 2 days డిలే అయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నానండి. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను రమ్మంటే ఇన్వైట్ చేయంగానే నేను రాను అని చెప్పాను. తర్వాత అనిపించింది రాకపోతే ఇంత హ్యాపీనెస్ మిస్ అయిపోయేదాన్ని కదా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడము, ఒక కామెంట్ చేయడము మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా.